కత్తితో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000 రూపాయల పర్సనల్ బాండ్, ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాసేపటి క్రితం రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. బెయిల్ మంజూరైన తర్వాత కోర్టు నుంచి వెళ్లిపోయారు. अरविंद जी कुछ कहना चाहें? यही रोक देना गेट पे। कुछ कहना चाहेंगे? अरविंद जी कुछ कहना चाहें? यही रोक देना गेट पे। కాసేపటి క్రితం కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసే నేపథ్యంలో 15,000 రూపాయల పర్సనల్ బాండ్, ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సతీష్, మీ దగ్గర ఉన్న వివరాలేంటి? అరవింద్ కేజ్రీవాల్ నేరుగా ఆయన నివాసం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. జడ్జి దివ్య మల్హోత్రా ఆయనకు బెయిల్ను గ్రాంట్ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక బెయిల్ని గ్రాంట్ చేస్తూ కూడా ఒక అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. దివ్య మల్హోత్రా జడ్జిగా ఉన్న ఆయనకు బెయిల్ను కూడా గ్రాంట్ చేసింది. 15,000 పర్సనల్ బాండ్, అదేవిధంగా ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్ నేరుగా తిరిగి ఆయన నివాసానికి వెళ్ళిపోయారు. మొదటి నుంచి కూడా కేజ్రీవాల్కి సంబంధించిన వారి పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా చెప్తున్నారు. కానీ ఈ కేసు పైన పూర్తిగా కూడా అన్ని అవకాశాలు కూడా ఆధారపడినాయని చెప్పాలి. ఖచ్చితంగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఉపశమనం అని చెప్పుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా కోర్టులోకి వెళ్తాను, కోర్టులో చూసుకుంటాను, కోర్టు ద్వారానే అనేక అంశాలలో ముందుకు వెళ్తానని చెప్తూ పదే అదే అంశాన్ని చెప్పారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే దివ్య మల్హోత్రాతో కూడిన ధర్మాసనం కూడా నేరుగా కూడా అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. కొంత బిగ్ రిలీఫ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇది కేజ్రీవాల్కు. మొదటి నుంచి కూడా కేజ్రీవాల్ కావాలనే కక్షపూరితంగా ఈడీ తనకు నోటీసులు ఇస్తుందన్న అంశాన్ని పదే చెప్తూ వచ్చారు. కోర్టు ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్కి వైపు మొగ్గు చూపిందని చెప్పాల్సి ఉంది. ఖచ్చితంగా అందులో భాగంగానే 15,000 పూచికత్తు, అదేవిధంగా ₹1,00,000 సంబంధించిన బాండ్స్ పెట్టి నేరుగా ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇక ఈడీ ఏం చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కొంత ఈ కేసులో బిగ్ రిలీఫ్ అని చెప్పాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల ప్రచారాలు కావచ్చు, అనేక అంశాల్లో కూడా కేజ్రీవాల్ ఇక ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా అంతా కూడా కేజ్రీవాల్కు ఖచ్చితంగా కూడా కోర్టులో ఏం జరుగుతుందనే అంశంలో అదే విషయంలో ఉత్కంఠత నెలకొంది. కానీ ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి పూర్తిగా కూడా కోర్టు ద్వారానే ఆయనకు పెద్ద రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఇక ఈడీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. కోర్టు ఇచ్చిన చోటి పైకోర్టులో ఛాలెంజ్ చేస్తారా, లేదంటే కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎట్టకేలకు మాత్రం 15,000 పూచికత్తు, ₹1,00,000 సంబంధించిన బాండ్స్ను సబ్మిట్ చేసిన అనంతరం కూడా ఆయనకి జస్టిస్ దివ్య మల్హోత్రా పూర్తిగా కూడా ఒక బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. కేజ్రీవాల్ నేరుగా అక్కడి నుంచి తిరిగి ఆయన నివాసానికి వెళ్ళిపోయారు. పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల్లో సరైన న్యాయం జరిగిందని చెప్తున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పెద్ద ఎత్తున సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కోర్టు నుంచి కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ నేరుగా ఆయన నివాసానికి వెళ్ళిపోయారు. ఇక ఈ కేసులో తుదిగా మిగిలింది కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశం కూడా మరి కాసేపట్లో కోర్టు తీర్పు ద్వారా రాబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇదే అంశంలో ఇప్పటికి సంబంధించి ఇక కేజ్రీవాల్కి అయితే ఒక బిగ్ రిలీఫ్ అయితే దొరికిందని చెప్పాల్సి ఉంటుంది. 15,000 పూచికత్తు పైన, అదేవిధంగా ₹1,00,000 బాండ్స్ పైన కేజ్రీవాల్కు కొంత ఉపశమనం అయితే లభించింది. నేరుగా ఆయన తన నివాసానికి వెళ్ళిపోయారు. ఇక ఈ కేసులో ఏం జరగబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు ప్రధానంగా ఏం చేయబోతున్నారు, ఒకవేళ ఈడీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఈడీ అధికారులుగా ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సి ఉంటే మరోసారి ఆయనకు నోటీసులు ఇస్తారా, లేదంటే కేజ్రీవాల్ పైకోర్టుని ఆశ్రయిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పైకోర్టును ఆశ్రయిస్తే పైకోర్టులో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈరోజు సాటర్డే, రేపు సండే కోర్టు ఈ 2 రోజుల పాటు కూడా ఉండదు. సోమవారం ఏమైనా కోర్టును అప్రోచ్ అవుతారా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్ళి పైకోర్టులో ఏమైనా ఈడీ తాత్కాలికంగా ఏమైనా
దీనిపైన స్టే తెచ్చుకుంటుందా చూడాల్సి ఉంటుంది. కొంత అయితే ఒక మేజర్గా అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో కొంత పెద్ద ఎత్తున అయితే ఒక ఉపశమనం అయితే దొరికిందని చెప్పాల్సి ఉంటుంది. ఆయనకు ఒక బిగ్ రిలీఫ్గా అయితే